వెల్కమ్ టు యోయో టీవీ. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సీఎం యోగి ఆదిత్యనాథ్ సీఎం అంటే కేవలం ప్రజాస్వామ్య పాలన చేస్తే సరిపోదు అని నిరూపించారు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే కొత్త ట్రెండ్ను తీసుకొచ్చారు. అత్తారింటికి దారేది సమయంలో మీ వెనకాల ఏదో పవర్ ఉందమ్మా అనే డైలాగు యోగికి సరిగ్గా సరిపోతుంది. కాషాయ బట్టలు వేసుకుంటాడు, ఆయన ఏం చేస్తాడులే అనుకునే వారికి గుండెల్లో దడ పుట్టిస్తున్నారు యోగి. తప్పు చేసిన వారు దేశంలో ఎక్కడున్నా వదిలిపెట్టడం లేదు. ఒక మాటలో చెప్పాలంటే యోగి ఆదిత్యనాథ్ అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ అనే విషయం మరోసారి రుజువైంది. ఇటీవలే యూపీలో హీరోయిన్ దిశా పటాని ఇంటిపై కాల్పులకు తెగబడ్డారు. ఆ ఇద్దరిని యూపీ పోలీసులు వెతికి పట్టుకుని ఎన్కౌంటర్ చేశారు. ఎదురు కాల్పుల్లో చనిపోయారని తేల్చారు. కానీ అక్కడ జరిగిందేంటో చిన్నపిల్లాడు కూడా తెలుసు. కెనడాలో దాక్కున్న గోల్డీ బ్రార్ అనే గ్యాంగ్స్టర్ ఏదో సిల్లి కారణంతో సెలబ్రిటీలను బెదిరించడానికి, తన గ్యాంగ్ను విస్తరించడానికి ఇలాంటి టెక్నిక్లు ఫాలో అవుతుంటారు. యోగి దగ్గర అలాంటివి చెల్లవని నిరూపించేశారు. దిశా పటాని తండ్రికి ఫోన్ చేసి మరీ యోగి కాల్పులు జరిపిన వాళ్లను వదిలిపెట్టబోమని హామీ ఇచ్చారు. 24 గంటల్లో పని పూర్తి చేశారు. యోగి సీఎం కాకముందు యూపీలో శాంతి భద్రతలు అంటే గ్యాంగ్స్టర్లు ఎంత కామ్గా ఉంటే అంతలా రెచ్చిపోతే అంత ఆర్డర్ అన్నట్లుగా ఉండేది. సాధువు అయిన యోగి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చెత్తంతా ఏరిపారేయడం ప్రారంభించారు. ఎన్కౌంటర్లతో రౌడీలను ఏరిపారేశారు. కొన్ని వందల ఎన్కౌంటర్లు జరిగాయి. అసాంఘిక శక్తులన్నీ హతమయ్యాయి. ఎవరైనా రౌడీని, గ్యాంగ్స్టర్ను అని పిలిపించుకోవాలంటే వణికిపోయే పరిస్థితులు తెచ్చారు. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది రెచ్చిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిపై ఏమాత్రం కనికరం చూపించడం లేదు. దానికి తాజా ఎన్కౌంటరే ఉదాహరణ. యోగి చట్టాలను ఉల్లంఘిస్తున్నారని, విస్తృతంగా ఎన్కౌంటర్లకు అవకాశం కల్పిస్తున్నారని కొంతమంది విమర్శిస్తున్నారు. కానీ అసాంఘిక శక్తులు బలపడితే అరాచకమే రాజ్యమేలుతుంది. అలాంటి పరిస్థితిని ప్రజలు కోరుకోరు. యూపీలో ఎన్కౌంటర్ అయిన అనేక మంది రౌడీ షీటర్లు, గ్యాంగ్స్టర్ల ఘటనలు ప్రజల్లో సంతోషానికి కారణమయ్యాయి. కానీ విమర్శలకు రాలేదు. అసాంఘిక శక్తులు ప్రజాజీవనానికి భంగం కలిగిస్తే ఖచ్చితంగా అణిచివేయాల్సిందే. రాజకీయ ముసుగులో ప్రజల్ని భయపెట్టేందుకు ప్రోత్సహిస్తే అది చివరికి నెత్తి మీద చేయి పెట్టుకున్నా చందంగా మారుతుంది. ఇటీవల జైల్లో ఓ నిందితుడు జైలర్ డ్యూటీలో ఉన్న ఉద్యోగిపై సుత్తితో అత్యంత కిరాతకంగా దాడి చేసి పరారయ్యాడు. సరిగ్గా తగిలి ఉంటే ఆ పోలీసు ఉద్యోగి చనిపోయేవారు. అలాంటి మనస్తత్వం ఉన్న వారిని ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పట్టుకుని మళ్ళీ జైల్లో పెట్టారు. దానివల్ల మరోసారి అలాంటి పని చేయడానికి ధైర్యం వస్తుంది, కానీ భయం రాదు. ఇతర ఖైదీలకు కూడా అంతే. అలాంటి వారిని సరైన శిక్ష వేసి ఉన్నట్లయితే మరోసారి అలాంటి ఆలోచన రావాలంటే భయం అవుతుంది. పోలీసులు కూడా మెతగ్గా ఉంటే ఇలాంటివి జరుగుతాయి. అసాంఘిక శక్తుల్ని అణిచివేయాలంటే కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. యోగి ఆదిత్యనాథ్ అదే చేస్తున్నారు. యూపీ ఇమేజ్ను మారుస్తున్నారు.